చాలా ఘోరమైన ఘటన అండి. అందరినీ కూడా కలచివేసినటువంటి సందర్భం. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ప్రేమించుకొని చాలా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే తల్లిదండ్రులకు ఇష్టం లేదు. లేనంత మాత్రాన వాళ్ళు ఇష్టపడే చాలా వరకు ఇవి ప్రేమలు కాదు, ఆకర్షణలు అది ఇది అంటారు. ఆ అబ్బాయి దళిత్, అమ్మాయి ఏమో వేరే కులం. చేసుకుంటే అసలు అందులో తప్పేంటి? దాన్ని ఒక తండ్రి పెళ్ళైన తర్వాత అల్లుడిని చంపించడం అన్నది ఊహకు అందుతుందా? ఏ కులము, ఏ మతము, ఏ భావం దీన్ని బలపరుస్తుంది? దురదృష్టం ఏమంటే అప్పటి నుంచి చర్చలో పాల్గొంటున్నాం కాబట్టి చాలామంది తండ్రిని కూడా అర్థం చేసుకోవాలి, అది ఇది చాలా చెప్పారు. రామ్ గోపాల్ వర్మ అయితే సినిమా కూడా తీస్తున్నానని ప్రకటించాడు. ఘోరమైనటువంటి విషయం, అందరూ షాక్ అయిపోయారు. అల్లుడిని చంపడానికి హంతకులను, కిరాయి హంతకులను ప్రయోగించటం, వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని గైనకాలజిస్ట్ అంటే పుట్టబోయే బిడ్డని గురించి చూపించడం కోసం తల్లిని తీసుకొని, అత్తను తీసుకొని వెళ్ళొస్తుంటే, అంటే మనుషుల్లో రాక్షసత్వం అనే ఇంకోటి ఏ స్థితికి చేరుతుంది? కుల దురహంకారము, కులపరమైనటువంటి వివక్షలు ఎక్కడికి దారి తీస్తాయి అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం.